పబ్లిక్ ఉంటుంది. ప్రీ పబ్లిక్ లోపల వెళ్ళే లోపలే సరి చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే రిపోర్టు ఎంచి చూపిస్తోంది. నమస్కారం అండి మీకు అందరికి. ఏం సర్వే అండి అది? నాకైతే నేను ఎక్కడ ఏ డైలీ పేపర్లో రాలా. అదే అంటే జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి అవి కనపడవులేండి. మామూలుగా జనరల్గా ఏ పేపర్లో వచ్చింది సార్ సర్వే? అది పేపర్లో రాలేదండి. మీ మీ గ్రూప్స్లో కూడా తిరుగుతోంది. మీకు కొంచెం ఓపిక చేసుకుంటే కనిపిస్తుంది. ఏమంటే సర్వే రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగిన ఛానల్ వేస్తుంది. సోషల్ మీడియాలో తిరిగేటువంటి గ్రూప్స్ మీద దాంట్లో మీరు పాస్ మార్కులని ఫెయిల్ మార్కులని అంటే కొన్ని నిబద్ధత కలిగిన ఛానల్స్ ఉన్నారు కదా, ఒకటి రెండు పేర్లు చెబుతారా అండి? చెప్పండి చెప్పండి. నిబద్ధత కలిగిన ఛానల్స్, నిబద్ధత కలిగిన పేపర్లు రెండు మూడు పేర్లు చెప్తారా మీ దృష్టిలో అని? ఈనాడని చెప్తా. టీవీ5 ABN లో వస్తేనే రవి గారు గుర్తిస్తారు. అంతే మరి ఏదో సరి చేసుకోమని చెప్పారండి. అది ముఖ్యమంత్రి గారు చేయించుకున్న సర్వేనే, సరి చేసుకోమని చెబుతున్నారు. ఇంకా అంతకుమించి దాంట్లో వాళ్ళు ఏం చెప్పాలా? మిమ్మల్ని కోప్పడిని కూడా కోప్పడలా. సరి చేసుకుంటే ఈ గవర్నమెంట్ మనుగడ సాగిస్తుందని చెప్పారు వాళ్ళు. అంతకుమించి మిమ్మల్ని ఏమల్లా సార్. సోషల్ మీడియాకి ముఖ్యమంత్రి గారు చేయించుకున్న సర్వే రిలీజ్ చేసి సర్క్యులేట్ చేయమని మామూలే కదా, మామూలుగా లీక్స్ ఇస్తుంటారు కదా, మీరు లీక్స్ ఇస్తుంటారు కదా అలర్ట్ చేయటానికి. మేము ఎందుకు ఇస్తాం? ఎవడో సర్వే చేస్తాడు, తనకి మాత్రం వాడు సోషల్ మీడియాలో పెడతాడు. పొద్దున్నే మనం ఎవరండి పనికిమాలిన వాళ్ళు చేస్తారంటారా జనరల్గా సర్వేలు? నాకు తెలియక అడుగుతున్నాను. వాళ్ళ ప్రాపకం కోసం ఒకసారి రిపీట్ చేస్తారా? నాకు ఆడిబుల్ గా లేదు. పనికిమాలిన వాళ్ళు చేస్తారా సర్వేలు? ఒకసారి చెప్తారా? వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, వాళ్ళకున్న సిబ్బంది అంతా, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ అంతా ఎవరో చేస్తే ఆ సర్వే పట్టుకొని నేను ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా దాన్ని ఎండార్ చేయటము, వ్యతిరేకించడము ఏంటి సార్ వాసుదేవన్ గారు? ఏదైనా ఒక సమస్య అది వచ్చిన దాని మీద లిక్కర్ సమస్య కాదు, ఇసుక సమస్య కాదు, మైనింగ్ సమస్య కాదు, సంక్షేమ పథకాల అమల్లో జరుగుతున్న వైఫల్యాల సమస్య కాదు. ఎవడో పనికిమాలినాడు సర్వే చేశాడు, మేము ఎందుకు పట్టించుకోవాలి? అదే కదా మీరు అనేది. ఇప్పుడు అలాగే అదే సోషల్ మీడియాలో మొన్న ఎవడో ఒక పోస్ట్ పెట్టాడు, కొన్ని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసింది, జైలుకి పంపించింది. ఒక మాజీ సిఐ, మాజీ ఎంపీ పోలీసులుగా ఆటంకం కలిగించారు. రెండు వేరు అంశాలండి, సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నారు రఫీ గారు. రెండు వేరు అవి మళ్ళీ మాట్లాడదాం. గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడదాం, చేబ్రోలి కిరణ్ గురించి మాట్లాడదాం. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ కి సంబంధించి మాట్లాడండి. అంటే 70 సర్వేలో 124 మంది పనికిమాలిన వాళ్ళు అనాలి కదా. 71 మందికే పాస్ మార్కులు రాలేదన్నాడు. ఆయన ఏమి తప్పుగా మాట్లాడలా, పాస్ మార్కులు రాలేదన్నాడు. దానికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటి? అతను ఎవరు ఏంటి అతను రాసేస్తే దాని మీద మేము మాట్లాడేయాలా? సరే రఫీ గారు దాని మీద మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఎంపిక చేసిన ఛానళ్ళు, ఎంపిక చేసిన పేపర్లో వచ్చిన దాని మీద మాట్లాడుతున్నారు కాబట్టి లెట్ us go to సుజాత గారు. రైట్ అండి సుజాత గారు, ఆయన మాట్లాడినన్నారు కదా భలే వాళ్ళే కృష్ణాంజనేయులు గారు. ఆయన మాట్లాడినన్నారు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఇన్సిస్ట్ చేయకూడదు, ఆయన్ని ఒత్తిడి చేయకూడదు. ఆయనకి కోపం వచ్చింది, ఆయన మాట్లాడినన్నారు, వదిలేద్దాం. ఎందుకు ఆయన ఎందుకు ఒత్తిడి చేయటం? సార్ మీ ప్రజాస్వామికంగా మీకున్న హక్కుని నేను గౌరవిస్తున్నాను. మీరు మాట్లాడినన్నారు, వదిలేద్దాం అండి. మీకు ఇష్టం లేదు కదా అంటే మీరు అనుకున్న వాటిల్లో వస్తే మీరు వాటిని విశ్వసిస్తారు. ఒక పాయింట్ నేను మెన్షన్ చేస్తాను వాసుదేవన్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మొదటి 3 నెలల నుంచే ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ పనితీరు, ప్రభుత్వ పనితీరు మీద ఎప్పటికప్పుడు సమీక్షించుకునేటువంటి విధానాన్ని ప్రారంభించారు. ఒకటి. రెండో అంశము, మంత్రి నారా లోకేష్ మీకు సంబంధించి ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఈ ప్రభుత్వానికి సంబంధించి పనితీరుని ఎలా సమీక్షించుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద ఆయనతో కూలంకోశంగా చర్చించిన తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షించుకునేటువంటి విధానాన్ని ప్రారంభించారు అనేటువంటిది వాళ్ళ అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ తెలుసండి. ఈ సమీక్ష ఒక మరింత మెరుగ్గా పాలన అందించడానికి చేసేటువంటి పద్ధతిలో చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మంత్రుల పనితీరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జరుగుతోంది. ఇది అఫీషియల్ గా ఏమీ అనౌన్స్ చేయరండి.
వాళ్ళ అంతర్గతంగా ఉండేటువంటి పార్టీ కీలకమైనటువంటి వేదికల్లో చర్చిస్తారు అంతే తప్ప బయటికి. అయితే ఇక్కడ ఇలాంటి జరిగే ప్రతి సర్వేలు కూడా బయటికి ఎంత కొంత లీకేజ్ వస్తుందండి. లీకేజ్ ఇవ్వటం వెనక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే లీకేజ్ ఇస్తారండి. దీని ద్వారాగా ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అనేటువంటి లీకేజ్ ఇవ్వటం ద్వారా ఎమ్మెల్యేల పనితీరుని అదేవిధంగా మంత్రులకు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా మార్చాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం కోసం ఇది ప్రభుత్వాన్ని వైపు నుంచి వచ్చినటువంటి లీకేజ్ అని నేను సోషల్ మీడియాలో పెడితే మేమేందుకు మాట్లాడతాం సార్? ఇది ప్రభుత్వమే అధికారికంగా ఇచ్చినటువంటి లీకేజ్ అండి. ప్రభుత్వం అధికారిక లీకేజ్ ఇది. మీకు అఫీషియల్ గా రిలీజ్ చేయరు ఇది. మీరు ఇంకా అట్లా అనుకుంటే ఎవరేం చెప్పలేరు. వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. ఓ మాట కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, రఫీ గారు హర్ట్ అయ్యారు. ఆయనకు సంబంధించిన పేపర్లో రాలేదు కాబట్టి ఆయన స్వీకరించట్లేదు, వదిలేయండి. ఒక మాట సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సోషల్ మీడియాలో వచ్చే దాని మీద ఆయన పట్టించుకోనన్నారు కదా. తెలుగుదేశం పార్టీ కూటమిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకుంది. కారేశ్వరులు ఉన్నారు అక్కడ. వాళ్ళ మీద ఏంటండి ఎవడో పనికి మాలినోడు చేసే సర్వేని మేము ఎందుకు, ఎవడో పనికి మాలినోడు చేసే సర్వేని నేను ఎందుకు ఆమోదించాలంటున్నారు? వదిలేయండి. ఆయనకి ఇష్టం లేని సబ్జెక్ట్ ఎందుకు, ఆయనకి ఇష్టమైన సబ్జెక్ట్ లో మళ్ళీ వద్దాం. ఉమ్మడి సుజాత గారి దగ్గర రఫీ గారిని మ్యూట్ చేయండి. సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు సుజాత గారు